హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరు బాగుండాలని ఆ స్వామివారిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మనం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిగురుమామిడి గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభు పాంబండ పంచముఖ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. చాలా అద్భుతమైన ఆలయం. అవి మాటల్లో చెప్పలేము. అన్ని అద్భుతాలు అలాగా అన్ని వివరాలు ఉన్నాయి. మన యూట్యూబ్లో అలాగే మ్యాప్ దొరకడం కూడా దొరకలేదు నాకు ఈ ఆలయం. కాకపోతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంత అద్భుతాలు, ఇంతమంది భక్తులు ఎక్కడి నుండి వస్తున్నారు. అవన్నీ నేను ముందు అయితే వివరిస్తాను. ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మన వీడియోలలో బెస్ట్ వీడియోనండి ఈ వీడియో. మిస్ అవ్వకుండా చూడండి. ముందుకైతే వెళ్దాం పదండి. ఈ ఆలయం వచ్చేసి సర్పంతో కూడిన పంచముఖ ఆంజనేయ స్వామి అండి. చాలామంది భక్తులు అయితే వస్తున్నారు ఈ ఆలయంకి. ఇక్కడ వీళ్ళు పట్టుకున్నది అల్లు బండ. మనం ఏ కోరికైతే కోరుకుంటామో అది నెరవేరితేనేమో ఈ బండ పైకి లేస్తుంది, లేకపోతే లేవ్వదు అండి. చాలామంది భక్తులు అయితే ఇక్కడ క్యూలో నిలబడ్డారు అల్లు బండ కోసం. ఇక్కడ అర్చకులు ముడుపు కడుతున్నారు. ఇక్కడ అర్చకులకైతే స్వామివారు కలలో కనిపించి పలానా చోట నా ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పారట. అప్పుడు వీళ్ళు వచ్చి త్రవ్వగా స్వామివారి పాదాలు అయితే బయటపడ్డాయట అండి. అలాగే నాగదేవత కూడా స్వయంభూ. ఇక్కడ ఈ భక్తురాలైతే అల్లుబండ ఫస్ట్ ఏం మొక్కుకుందో కానీ లేచింది, తర్వాత అయితే లేవ్వలేదు. చూడండి, మనకు లైవ్లో కనబడుతుంది. ఇక్కడ అల్లుబండ పట్టుకోవడానికి మనకు 100 రూపీస్ టికెట్. చాలామంది భక్తులు క్యూలో నిలబడ్డారు. మనం స్వామివారిని చూద్దాం. ఇక్కడ స్వామివారు అయితే సర్పంతో ఉన్నారు. ఇక్కడ మనం ఎలాంటి కోరికైనా ముడుపు కడితే 100% నెరవేరుతుందట అంటే చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ మనకు త్రినేత్ర గణపతి కూడా ఎక్కడా లేదు, 3 కన్నులతో గణపతి స్వామివారు కూడా స్వయంభూ అండి. త్రవ్వి చూడగా ఇవన్నీ విగ్రహాలు దొరికాయి. ఇక్కడ స్వామివారికి సంబంధించి పెద్ద ఆలయం కడుతున్నారండి. సర్పంతో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా అయితే ఓపెన్ చేయలేదు. ఆలయం అయితే పూర్తిగా కాలేదు అండి. చాలా అంటే చాలా, ఆలయం పూర్తిగా అయ్యాక కూడా నేను రావాలి. చాలా అంటే నాకు నిజంగా అండి చెప్పలేం మాటలో, అంత అద్భుతంగా అనిపించింది. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, ముందు చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్. ఇక్కడ పంచపల్వ వృక్షములు, అలాగే శ్రీ గురుదత్త పాదుకలు, అలాగే సప్తఋషి వాటిక ఉన్నాయి. ఒకసారి అయితే మనం చూద్దాం పదండి. ఇవే పంచపల్వ వృక్షములు ఇవేనండి. ఇక్కడ ఒకటి రావి చెట్టు, ఈ మేడి చెట్టు, కాయలు చిన్న చిన్న మేడి పంచ చెట్టు. ఇవి పంచపల్వ వృక్షములు అండి. 4 ఉన్నాయి. ఇక్కడ సప్త ఋషులు విగ్రహాలు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని చూద్దాం రండి. చాలా అద్భుతంగా ఉన్నారు. స్వామివారు నిజంగా కూర్చున్నట్టే ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో నిజంగా. ఇక్కడ ఇంకో ప్రదేశం చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని రోజులు మేము ఎందుకు ఈ ఆలయానికి రాలేదా అని అనుకుంటారు, అంత అద్భుతంగా ఉంటుందండి. చూపిస్తాను. నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇంత అద్భుతం ఉందా ఇక్కడ ఆలయం దగ్గర అని. మనం ముందుకు వెళ్ళాక చూద్దాం పదండి. ఇప్పుడు చెప్పాను కదా అద్భుతం అని, ఇక్కడేనండి లోపల ఉంటుంది సంతాన సర్పం అని. చూద్దాం లోపలికి వెళ్ళాక. ఇక్కడ ఏంటి అంటే పాము తిరుగుతుందట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. చాలా చాలా అంటే చాలా చెప్పలేని మాటలో మీకు ముందు చూపిస్తాను, అంత అద్భుతంగా ఉంది. రండి చెప్తాను. ఇక్కడికైతే జాగ్రత్తగా చూసుకుంటూ రండి.
ఎందుకంటే సర్పం నిజంగానే ఇక్కడ పాము తిరుగుతుందట. రండి లోపలికి. చూడండి ఎంత అద్భుతం, చూడండి ఒకసారి. అద్భుతం అండి, మాటల్లో వర్ణించలేని అద్భుతం అండి. 108 నాగసర్పాలు 108 నాగసర్పాల విగ్రహాలండి. చూడండి చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ పుట్ట కూడా ఉంది. ఇక్కడ నాగదేవతనైతే స్వయంభూ అండి, చాలా ప్రత్యేకం. సంతానం లేని వారికి, అలాగే కళ్యాణం జరగని వారికి అయితే చాలా చాలా పవర్ఫుల్. ఎంతకంటే పవర్ఫుల్ అంటే ఇంకా చెప్పలేని మాట, అంత పవర్ఫుల్ ఆలయం. చూడండి ఇక్కడ మీకు ముడుపులు కనిపిస్తాయి చూడండి. సంతానం లేని వాళ్ళు, అలాగే కళ్యాణం లేని వాళ్ళు అయితే ఇలా ముడుపులు కట్టారు. కర్ర ఉందండి, నిజంగా మనకు సర్పం లాగా ఉంది. చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ నిజంగా ఉన్నట్టే ఉంది. చూడండి 8 నాగప్రతిమలు అని చెప్పాను కదా, అందులో మధ్యలో అయితే పెద్దగా ఉన్నాయి. చూడండి అటు విగ్రహాలు రౌండ్ సర్కిల్ నాగదేవత చుట్టూ అక్కడక్కడ పెద్దదిగా ఉన్నాయి. ఇదేమో మనకు ప్రత్యేకంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ విగ్రహాలు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు. చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు. చూడండి ఈ సైడ్ కూడా పక్కకి ఇక్కడ కూడా కొన్ని పెద్దవిగా ఉన్నాయి, ఇటు చిన్నవిగా ఉన్నాయి విగ్రహాలండి. జయ చూడండి ఇవన్నీ మనకు తవ్వకాలలో బయటపడ్డాయి. చూడండి చుట్టూ ఉన్నాయి. తెలుసుకున్నారు కదా ఆలయ వివరాలు. చాలా అద్భుతమైన ఆలయం. చాలా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంటే మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మనకైతే అర్చకుల వారు మాలలో ఉన్నారు కాబట్టి మళ్ళీ స్వామివారి ఆలయం పూర్తి అయ్యేదాకా సంకల్పం చేసుకున్నారట. అందుకే మనకైతే అర్చకులు అయితే వివరాలు ఇవ్వలేకపోయారండి. అందుకే నేను బ్యాక్గ్రౌండ్లో చెప్పేశాను స్వామివారి విశేషాలు. ఈ ఆలయానికి రావాలనుకునేవారు మన కరీంనగర్ నుండి హుస్నాబాద్కి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి. మనకు చిగురు మామిడి పాంబండ పంచముఖ హనుమాన్ దేవాలయం అంటే దించుతారు. మెయిన్ రోడ్గా ఉంటుంది, అదేనండి రోడ్డు. మనకు రోడ్డుకు ఆనుకునే ఈ దేవాలయం ఉందండి. తప్పకుండా దర్శించండి. కంపల్సరిగా మనకు కళ్యాణం కానీ, సంతానం కానీ, అలాగే జాబ్ కానీ 100% కలుగుతుంది. చాలామంది భక్తులు ఉన్నారు, కాకపోతే కొంచెం ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలంటే కొంచెం సిగ్గుపడుతున్నారు, చెప్పలేదు. వాళ్ళు మాకు చెప్పారండి, వాళ్ళ మాటల్లో తెలుసుకొని నేను అనుకున్నాను ఎన్ని రోజులు ఎందుకు అసలు ఈ వీడియో మిస్ అయ్యానా అనిపించింది నాకు. అంత అద్భుతమైన ఆలయం. ఇందులో మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మరొక ఆలయంతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.